పాన్ ఇండియా స్టార్ గా మార్కెట్ పెంచుకుంటున్న రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో, అసలే ఫ్లాప్ మూవీ తర్వాత శంకర్ చేస్తున్న సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అందరూ టెన్షన్ పడుతుంటే, మరోవైపు చిల్ బ్రో అంటూ బిందాస్ గా శంకర్. అందరూ టెన్షన్ పడుతున్నా గేమ్ చేంజర్ విషయంలో శంకర్ లైట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? రెండు సినిమాల్ని ప్యారలల్ గా డైరెక్ట్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన శంకర్ రెండు సినిమాల్ని సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ భారతీయుడు 2 ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంటే, మరోవైపు గేమ్ చేంజర్ ని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఎప్పుడు ఏంటనేది క్లారిటీ లేదు. అసలు సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది. అయినా సరే గేమ్ చేంజర్ మీద మాత్రం ఫుల్ బిందాస్ గా ఉన్నారు శంకర్. చరణ్ డిఫరెంట్ గెటప్స్, టైమ్ జోన్స్ లో ఎలక్ట్రోరల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ని మొదలుపెట్టి 3.5 అయినా సరే రిలీజ్ విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదు శంకర్. డిలే అవుతున్నా కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో పాటు చరణ్ పర్ఫార్మెన్స్, ఎప్పుడు రిలీజ్ అయినా ఆడియన్స్ ని ఫుల్ చేయగల కెపాసిటీ, ఇవన్నీ చూసుకుని శంకర్ మిస్టర్ కూల్ మోడ్ లో ఉన్నారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ విషయంలో ఫ్యాన్స్ వర్రీ అవ్వాల్సిన పని లేదని, చరణ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తాడని చెప్తున్నారు శంకర్. అందుకే సినిమాకు సంబంధించి డిలే అని, కాంట్రవర్సీలని, ట్రోలింగ్ అని ఎన్ని ఇష్యూస్ వచ్చినా అన్నింటికీ సమాధానం సినిమాయే చెబుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంకర్. 2022 తర్వాత లాంగ్ గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. 15 రోజుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న గేమ్ చేంజర్ ని నెక్స్ట్ వీక్ న స్టార్ట్ చేసి ఈ మంత్ ఎండ్ కి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. అంతేకాదు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తామని కూల్ గా చెప్తున్నారు శంకర్. దాంతో కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే శంకర్ ఇంత బిందాస్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.